విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి భయపడి టీడీపీ వెనుకంజ వేసింది. ఓడిపోతామనే భయంతో పోటీ నుంచి తప్పుకుంది. రెండు పార్టీల మధ్య 400 ఓట్ల వ్యత్యాసం ఉండడంతో నోటుకు ఎరగా వేయాలని కూడా ప్రయత్నించారు. అనేక మంది అభ్యర్థులను మల్లగులాలు పడ్డారు నిలబెట్టాలని. ఇటు హైదరాబాద్ కేంద్రంగా మంతనాలు జరిపారు. సో ఎక్కువగా ఉన్న ధన బలం ఉన్న అభ్యర్థులను కూడా బరిలో దింపాలని కూడా యోచించారు. కానీ అవేవి ఇక్కడ చల్లలేదనే చెప్పాలి. వైఎస్ఆర్సీపీ శ్రేణులు మాత్రం టీడీపీ ప్రలోభాలకు లొంగలేదు. సో దీంతో బొత్స సత్యనారాయణ గెలుపు నల్లేరు నడకలా కనిపిస్తోంది. దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు, ఏంటి మీ దగ్గర ఇన్ఫర్మేషన్? అది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం వైఎస్ఆర్సీపీ వైపే ఉన్నదనేది మరోసారి స్పష్టమైంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి బలం లేనప్పటికీ కూడా చివరి వరకు కూడా పోటీలో పెట్టాలని తీవ్రంగా శ్రమించింది. ఒక పారిశ్రామికవేత్త బైరా దిలీప్ను పోటీలో నిలబెట్టాలని చంద్రబాబు నాయుడు భావించారు. ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ప్రలోభాలకు లొంగలేదు. ఒక్కొక్క ఓటుకు 5 లక్షల రూపాయలు కూడా ఇవ్వడానికి ప్రయత్నించారు. కానీ ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన ప్రలోభాలకు తలగ్గలేదు. వైఎస్ఆర్సీపీ వైపే నిలబడ్డారు. బలం లేనప్పటికీ కూడా ఆ పోటీలో అభ్యర్థిని పెట్టాలి, అడ్డదారిలో ఏ విధంగా అయినా ఎమ్మెల్సీని కైవసం చేసుకోవాలి, అధికారం ఉంది కాబట్టి ఎన్ని అరాచకాలను సృష్టించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అప్రజాస్వామిక విధానంలో గెలవాలని భావించినప్పటికీ కూడా స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు పోటీకి పెట్టవద్దని చెప్పి చంద్రబాబు నాయుడిని గట్టిగా కోరారు. ఎందుకంటే ఇక్కడ బలం లేదు, వైఎస్ఆర్సీపీకి పూర్తి స్థాయి బలం ఉంది. రెండు పార్టీల మధ్య కూడా 400 ఓట్లు వ్యత్యాసం ఉంది. 620 ఓట్లు వైఎస్ఆర్సీపీకి ఉంటే కేవలం 200 ఓట్లు మాత్రమే తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడి నుండో తెచ్చిన వ్యక్తిని లోకల్గా జరిగే ఎన్నికల్లో పోటీకి పెడితే ఖచ్చితంగా ఓడిపోతామని చంద్రబాబు నాయుడు దృష్టికి వారికి తీసుకువెళ్లారు. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు చివరి నిమిషం వరకు కూడా అభ్యర్థిని పోటీలో పెట్టాలని భావించారు. అయితే స్థానికంగా ఉన్న నేతలు మాత్రము మీరు పోటీలు పెట్టినప్పటికీ కూడా ఖచ్చితంగా పార్టీ ఓడిపోతుంది, పార్టీ పరుగు పోతుందని చెప్పడంతో చంద్రబాబు నాయుడు తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుని తెలుగుదేశం పార్టీ నాయకులకు తాము అభ్యర్థిని పోటీలో పెట్టలేదని స్పష్టం చేయడం జరిగింది. అయితే వాస్తవం ఈ విధంగా ఉంటే మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకులు మళ్ళీ మీడియా సమావేశాలు పెట్టి రాజకీయ పరిరక్షణ కోసమే, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే తాము పోటీలో పెట్టలేదని చెప్పుకుంటున్నారు. హరి, ఆల్ రైట్ నాయుడు.